హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ పవన్ కళ్యాణ్ గారికి ఆయన వదినమ్మ సురేఖ గారు ఒక గిఫ్ట్ ఇచ్చారని చెప్పేసి ఆ చిరంజీవి గారు తన ఇన్స్టాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో కూడా తెగ వైరల్ అయిపోతుంది అంటున్నారు. ఇంతకు సురేఖమ్మ గారు ఏ గిఫ్ట్ ఇచ్చారు, మరి దానిపైన మీ ఒపీనియన్ ఏంటి సార్? ఏం చెప్తారు మీరు దాని గురించి? సురేఖమ్మ, పవన్ కళ్యాణ్ వీరిద్దరి అనుబంధం గురించి ప్రత్యేకించి చెప్పుకోవాలండి. నిజంగా నాకు వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచించినప్పుడు చిరంజీవి గారి శ్రీమతి సురేఖమ్మ చాలా అదృష్టవంతురాలు అనిపించింది నాకు. ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే వీళ్ళు కొన్ని కారణాల చేత పుడతారేమో అనిపించింది నాకు. ఎందుకంటే పద్మ విభూషణుడికి శ్రీమతి అయ్యారు, సహధర్మచారిణి అయ్యారు. అరే, ప్రపంచాన్ని ఒక ఊపేస్తున్నటువంటి చంటి బిడ్డ, తన చేతుల్లో ఉన్న బిడ్డ, తను గోరుముద్దలు తినిపించిన బిడ్డ, తన విద్యాబుద్ధులు నేర్పించిన బిడ్డ, పెద్దయినా సరే తనకేం కావాలో అడగాలంటే ఒక్కరే ఉన్నారు, ఆ ఒక్కరు సురేఖమ్మ. అది నిజంగా అది చాలా అరుదైనటువంటి జీవితం, అందరికీ దక్కదు. చాలా అదృష్టవంతురాలు. అంటే చిరంజీవి గారు వీరందరూ ఆ మాట చెప్పినప్పుడు కూడా మనం చెప్పుకోవాలి కదా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ లాంటి బిడ్డ అందరికీ దక్కరు. అంటే తీర్చిదిద్దడం, ఆ ఇంట్లో చదువుకొని, ఆ ఇంట్లో పెరిగి, ఆ ఇంట్లో ఒక మూలలో కూర్చొని, ఆ ఇంట్లో రూమ్లో ఉండి పెడితే తిండి ఆయనకి ఏం కావాలో తెలియదు. ఆయనకి కావాల్సింది చిరాకు పడతాడు, కోపం పడతాడు. ఆ కోపాన్ని సహించి బిడ్డలాగా ఓదార్చి తనకు కావాల్సింది చేసి పెడుతూ, నేను కొన్ని ఇంటర్వ్యూస్లో కూడా చూసా, ఆయనకి చిన్నప్పుడు ఎనవి లేకపోతే గొప్ప కోపం వచ్చేదట. కోపం వస్తే చిన్నప్పుడు వదినలు ఊరుకుంటారా, తింటే తిను లేదు పో అంటారు. అలా కాకుండా కావాల్సింది చేసి పెట్టి, ఇప్పుడు ఆయన గుండెల్లో అంతగా నిండిపోయిందంటే అవన్నీ అనుభవాలు ఇచ్చినటువంటి ఆ గొప్పదనం, ఆ ప్రేమ, ఆ భక్తిభావం అనుభవాలు ఇస్తాయి కదా. మా వదిన ఇలా తినిపించింది, మా వదిన ఎలా కొన్నది, మా వదిన నాకు ఇలా చూసింది, నా ఖర్చుకు డబ్బులు లేకపోతే మా వదిన ఇలాగ ఇచ్చింది. ఇవన్నీ కలిసి ఈరోజు ఆయన కళ్ళలో ఇంకెవరు లేరు. జన్మనిచ్చిన అమ్మ, మరో జన్మనిచ్చినటువంటి వదినమ్మ. ఇది చాలా గొప్ప సన్నివేశం. తర్వాత ఆయన సినిమాల్లోకి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదు, అసలు పెళ్లి చేసుకోవడమే ఇష్టం లేదు. విశేషం ఏంటంటే ఆయన యోగా బాగా చదువుకున్నాడు. అంటే ఏమిటి, వేదాంతపరమైనటువంటి సాహిత్యాన్ని చదువుకున్నాడు. వివేకానంద చదివాడు, రమణ మహర్షి చదివాడు, రామకృష్ణ పరమహంసం చదివాడు. అంటే ఏంటి, భక్తి, జ్ఞాన, వైరాగ్యాలన్నీ కూడా ఆల్మోస్ట్ 17-18 ఇయర్స్ ముందే అయిపోయినాయి. వీటికి ఒక ప్రేరణ కావాలి. నీకు పరిశుద్ధంగా ఉన్న చోటే నీకు కూర్చోవాలనిపిస్తుంది. పరిశుద్ధంగా ఉండలేకపోతే బాగా కడుగుతాము, ముగ్గులు వేస్తాం, ఏది చేస్తాం, అక్కడ కూర్చుంటే. అందుకే పూజ చేసే ముందు అంత మంచి అలంకరణ అవసరం పూజ గదికి. అలాగే ఒక భక్తి, జ్ఞానం ఇవన్నీ అలవాటు పడాలంటే అక్కడ మానసిక ప్రశాంతత కావాలా, మానసికంగా పరిశుభ్రత కావాలా, తనకి అరుదైన అనువైన అవకాశాలు కూడా కల్పించాలి. అంటే చదువుకున్నప్పటి దగ్గర నుంచి పడుకునేంత వరకు ఆ ఉన్న అట్మాస్ఫియర్ అంతా కూడా చాలా అరుదుగా ఉండాలన్నమాట. అరుదుగా ఉండాలంటే ఎవరు చేస్తారు? అమ్మ చేస్తుంది. ఇక్కడ అమ్మ చేయలేరు కనుక ఉదయం చేసిందన్నమాట. ఇవన్నీ కూడా అంటే ఆల్మోస్ట్ చిరంజీవి గారు సభల్లో చెప్పినా ఈరోజు మనం చెప్పుకునేది ఏంటంటే, సురేఖమ్మ లేకపోతే చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు లేరు. చిరంజీవి గారు కొంచెం భయం, కొంచెం ఏంటంటే బాధ్యత, దాన్ని ఇంకో వేరే పేరు పెట్టడానికి వీలు లేదు, కానీ భయం ఒకటి ఉంటుంది, దానికి బాధ్యత ఒకటి ఉంటుంది. ఈయన అలా కాకుండా ఒక లక్ష్యం, ఒక గమ్యం, లక్ష్యం దిశగా ప్రజల్ని చేరుకోవాలి, గమ్యం దిశగా ప్రజలకు ఉపయోగపడాలి. ఇన్ని చేసినప్పుడు కూడా
తన జీవితాన్ని ఎలా తీర్చిదిద్దినటువంటి వదినమ్మ అన్నయ్యలకి ఎంతమందిలో ఉన్న ఎదురుగా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఉన్నా సరే మోకరిల్లి నమస్కరించి తన రుణం తీర్చుకోవాలి, లేదా తన కృతజ్ఞత తీర్చుకోవాలి అనే సంస్కారాన్ని నేర్పింది మళ్ళీ మా వదినమ్మే అంటాడు ఆయన. అందువల్ల చాలా నాకు అద్భుతంగా అనిపించింది. ఆ కాలంలో తల్లి కాళ్ళకి నమస్కారం చేశారు, అప్పుడే బొటపొట కన్నీళ్ళు రాలిపోయాయి. ఇమ్మీడియట్గా వదిన వద్దు 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 అని చెప్తున్నప్పుడు కూడా ఆ వదినమ్మ కాళ్ళకి నమస్కారం చేయడం, ఆ వదినమ్మని తల్లిని పక్క పక్కన తీసుకొచ్చి నాకు ఒక తల్లి కాదు 2 తల్లులు అని చెప్పడం, 2 తల్లుల ముద్దు బిడ్డడుగా అది ఎంత కదిలించిందండి, ఎంతమందిని కదిలించిందండి. తర్వాత ఆ వదినమ్మ కూడా ఎంత అంటే మనం విడమర్చి చెప్పుకుంటే అలా జస్ట్ తను బిడ్డని హత్తుకొని అలా ఒదిగిపోతుంది పవన్ కళ్యాణ్కి. అది కేవలం బాగా ప్రేమ ఉన్న బిడ్డలో అంటే దూరం అయిపోతున్న బిడ్డ దగ్గరికి వస్తే ఆ ప్రేమను చాటుకోవడానికి అలా ఒదిగిపోతారనమాట. నాన్న నీ గుండెల్లో నాకు ఎప్పటికీ ఈ స్థానం ఎలాగే ఉంచని చెప్పేసి అలాగ ఒదిగిపోయేటువంటి ఆ పోస్టర్ మాత్రం. ఈవెన్ నువ్వు ఈరోజు గిఫ్ట్ ఇచ్చినప్పుడు కూడా అక్కడ చిరంజీవి పక్కనే ఉన్నాడు, ఇక్కడ అన్న రెజనో పక్కనే ఉంది, గిఫ్ట్ ఇచ్చింది. ఏంటంటే నీ కళలను నిజం చేసుకొని ఆశయాల్ని తీర్చుకో అని చెప్పేసి వదిన అన్నయ్య అని రాయలేదు, వదినమ్మ అన్నయ్య అని రాసి మళ్ళీ ఒదిగిపోయింది. అంటే అక్కడ అనూహ్యమైన అనితర సాధ్యమైన ఆ ప్రేమ మాత్రం నాకు కొంచెం కళ్ళమట్టి నీళ్లు తిరిగి నేను ఆ మాట చెప్తున్నాను అనమాట. అనితర సాధ్యం అండి. ఒక మోడల్ లేడీ ఈరోజు అనకూడదు కానీ పెళ్ళైన సంవత్సరం తిరగకుండా తల్లిదండ్రులను పంపించేటువంటి వాళ్ళు తినడానికి కూడా నోరు రావటం లేదు. దుష్టులు ఉన్నటువంటి ఈ సమాజంలో ఇంత గంపెడు సంసారం అంటారు, పూర్వం రోజుల్లో అనేవారు అన్నమాట. గంపెడు సంసారం రాని ఒక 50 మంది కుటుంబాన్ని అందరినీ ఎవరిని ఎలా చూసుకోవాలో చూసుకుంటూ అందరికీ తలలో నాలుగులా ఉండడం మాత్రం గ్రేట్. సురేఖమ్మ ఇది గ్రేట్. అటువంటి సురేఖమ్మ ఆ కలం గిఫ్ట్గా ఇవ్వడం కూడా మరి అందులో చిరంజీవి గారి ఆలోచన కూడా కలిసి ఉందేమో నాకు తెలియదు. కానీ ఆ కలం ఎందుకు ఇచ్చిందంటే, నాయనా రేపు ఆంధ్రప్రదేశ్ ప్రజల తాలూకు తలరాతలు రాసేది ఈ కలమే, వాళ్ళ జీవితాన్ని బాగు చేసేది ఈ కలమే, రేపటి తరానికి శాశ్వతమైనటువంటి ప్రయోజనాలు కల్పించేది కూడా ఈ కలమే. అనుక్షణం గుర్తు చేసుకో. నీకు నీ కుటుంబానికి శాశ్వతంగా, నీకు నీ వంశానికి వచ్చింది కదా కొనిదల అనేది చిరంజీవి గారితో కొంచెం అరకొరగా కనిపించేది. ఈ కొనిదల పవన్ కళ్యాణ్ అనే నేను వచ్చిన తర్వాత మరి ప్రపంచవ్యాప్త అయిపోయింది కదా. ఇంగ్లీష్ వాడు కోనేదాల అంటాడు, అంతేగాని అందమానాడు కదా. ఇంగ్లీష్ వాడు కూడా పవన్ కళ్యాణ్ పేరు చెప్పాలంటే కోనేదాల పవన్ కళ్యాణ్ అంటాడు కదా. అంటే ఈ వంశం ప్రపంచవ్యాప్తంగా విస్తరించిందంటే బిడ్డ పవన్ కళ్యాణ్ వల్లనే. దానికి చిరంజీవి గారికి గర్వకారణంగా ఉంటుంది. చిరంజీవి గారికి గర్వకారణంగా ఉండడంలో పెద్ద విశేషం లేదంటాను. ఎందుకంటే చిన్న తమ్ముడు ఎత్తుకొని తిప్పాడు, అల్లారు ముద్దు చేశాడు. చిన్నప్పుడు ఎవరినైతే ఎత్తుకొని తిప్పారో ముద్దు చేస్తారో కొన్ని ఆడపడుచులు బాగా చూడాలి. అన్నదమ్ముడు పెళ్ళైనంత బాగా చూసుకుంటారు, పెళ్ళైన తర్వాత కూడా బయటికి వెళ్ళిపోతారు. ఇది అలా కాదు కదా. ఈ పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక ఆ ముద్దు బిడ్డ 4 బిడ్డలకు తండ్రి. ఈరోజు ఆంధ్రప్రదేశ్కి సేవ చేద్దామని వచ్చి, అంటే ఒటుడై ఒటుడింతై అన్నట్టుగాను ఎక్కడ మొగల్తూరు, ఎక్కడ అది దాన్ని ఏమంటారు హస్తిన అంటే ఢిల్లీ, ఇక్కడి నుంచి అక్కడ బాట వేసి అక్కడ ఎవరైతే రారాజుగా ఉన్నారో ఆ రారాజుకి చాలా ప్రేమపూర్వకమైన వ్యక్తిగా ఉండి ఇంత పేరు తెచ్చుకున్నాడంటే ఎలాగుంటుంది. తెచ్చుకోవచ్చు, తెచ్చుకున్న ఆ మూలాన్ని మర్చిపోలేదు, అన్నయ్యను మర్చిపోలేదు, వదినమ్మను మర్చిపోలేదు. దానికి కొంచెం
పవన్ కళ్యాణ్ తాలూకు బాధ్యతని గుర్తు చేస్తూ ఇచ్చినటువంటిది బంగారు కాలం. ఓకే. అది ఇందులో ఇంత మధురమైన భావన ఉంది. అవును సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. శభాష్.